నమస్కారం, ఏఆర్ న్యూస్ కి స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని వ్యవసాయ పశు సంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల కూడలి పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. తొలుత 7 రోడ్ల కూడలి వద్ద ఎన్టీఆర్ ఎర్రనాయుడు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పేదలకు కడుపు నిండా భోజనం పెట్టే గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అన్నా క్యాంటీన్ కార్యక్రమం అని ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. సేవాభావంతో ముందుకు వచ్చిన అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చి పేదల కడుపు నింపడంలో మీ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. నాడు స్వాతంత్ర ఉద్యమంలో డొక్కా సీతమ్మ గోదావరి దాటి వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టేదన్నారు. ఏ సౌకర్యం లేని సమయంలోనే పేదల కడుపు నింపిన గొప్ప మహోన్నత వ్యక్తి డొక్కా సీతమ్మని కొనియాడారు. అటు తర్వాత 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత దివంగత మహానేత ఎన్టీఆర్ తిరుపతిలో అన్నదాన ట్రస్ట్ ప్రారంభించారని చెప్పారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి ఆకలి తీర్చుకునేవారని చెప్పారు. ఈ ట్రస్టుకు దాతల నుంచి 1000 కోట్ల ఆదాయం వచ్చిందని, దాన్ని బ్యాంకుల్లో ఉంచి వచ్చిన వడ్డీతోనే నిత్యాన్నదాన కార్యక్రమాలు కొనసాగించారని వివరించారు. వారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు మూతపడిన తర్వాత పేదలు రోజువారీ కూలీలు కడుపు నింపాలన్న ఆలోచనతో టెక్కలి, పాతపట్నంలో, శ్రీకాకుళం నగరంలో అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని పిలుపునిచ్చానని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం నియోజకవర్గంలో గొడ్డి శంకర్ నగర పరిధిలో 5 చోట్ల మొబైల్ వ్యాన్లను ఏర్పాటు చేసి 484 రోజుల సుదీర్ఘ కాలం పాటు తన సొంత ఖర్చులతో అన్నా క్యాంటీన్ కొనసాగించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వడ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేషు, తెలుగుదేశం పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభోత్సవ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ గుండ శంకర్ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కలమట రమణమూర్తి గారు, ఇన్ఛార్జ్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఓబులేష్ గారు, గతంలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి జయంతి గారు, పైడి వేణుగోపాల్ గారు, పట్టణ అధ్యక్షుడు శ్రీ వెంకటేష్ గారు, పాండ్రంగి శంకర్ గారు, రమణ గారు, భారతి గారు, అంబటి లక్ష్మీరాజ్యం, ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకత్వం అందరికీ, ప్రజలకి, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నా తరఫున, ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా బతికేది జయానాయుడు పొట్ట కొరంటే అని చెప్పి మనందరికి కూడా తెలుసు. ముందు పొట్ట నిండితే ఇంకొద్దిగా స్తోమత ఉంటే కొద్దిగా విలాసాలకు పోతారు, ఇంకొద్దిగా స్తోమత ఉంటే ఇంకొద్దిగా పెద్ద స్థాయికి వెళ్తారు. కానీ సమాజంలో ప్రతి ఒక్కరికి అవసరమైనది పొట్ట నిండడానికి భోజనం. అంటే ఈ భోజనం ఎంత ముఖ్యమైనటువంటి విషయమో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో ఇప్పుడు జరిగిన విషయం కాదు. స్వాతంత్రంలో డొక్కా సీతమ్మ గారు, ఈరోజు గ్యాస్ పొయ్యిలు వచ్చాయి, సెంట్రలైజ్ కిచెన్లు వచ్చాయి, ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది, వంట చేసేటువంటి మనుషులు ఉన్నారు. ఆ రోజు ఎవరు లేనటువంటి సమయంలో డొక్కా సీతమ్మ గారు గోదావరి నది దాటి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి కడుపు నింపి ఈ రోజు అన్నదానంలో వీర మహిళగా మిగిలినటువంటి వ్యక్తి డొక్కా సీతమ్మ గారు.
కాలక్రమేణా 1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి దేశం నుంచి చాలా మంది ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి తిరుపతికి వస్తున్నారు. వారికి భోజనం అందించాలి, భోజన సదుపాయం కల్పించాలని ఎన్టీ రామారావు గారు 1983లోనే అన్నదాన ట్రస్ట్ ప్రారంభించి ఆ ట్రస్ట్ తిరుపతిలో వచ్చిన ప్రతి భక్తుడికి 3 పూటలు అన్నం పెట్టి చరిత్ర సృష్టించారు. ఒక మనిషికి సంకల్పం ఉండాలి, డబ్బు అవసరం లేదు, అధికారం అవసరం లేదు. సంకల్పం ఎప్పుడైనా ఒక మనిషికి ఉంటే ఆ సంకల్ప బలంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. ఎన్టీ రామారావు గారు 40 సంవత్సరాల ముందు తిరుపతిలో అన్నదాన ట్రస్ట్ పెట్టి భోజనం ఎప్పుడైతే పెట్టారో చాలా మంది దాతలు ఇచ్చారు, చాలా మంది విరాళాలు ఇచ్చారు. ఈ రోజు ఆ ట్రస్ట్ కి 1000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అది బ్యాంకులో డిపాజిట్ చేసి దాని మీద వస్తున్నటువంటి వడ్డీతోనే రోజుకి 1000 మందికి భోజనం పెడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది పేదవాళ్ళు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా కనీసం 3 పూటలు తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. ఏదో కొంతమందికే మనం భోజనం పెట్టడం కాదు, ఈ రాష్ట్రంలో ఎవరైతే ఆకలితో అల్లాడుతున్నారో, ఎవరైతే కష్టపడినటువంటి కార్మికుడు భోజనం లేకుండా ఇబ్బంది పడుతున్నారు, వారందరికీ 3 పూటల భోజనం పెట్టాలని మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. స్వాతంత్ర సమరయోధులు గౌతు లచ్చన్న జీవితం ఆదర్శప్రాయమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని డే నైట్ జంక్షన్ వద్ద గౌతు లచ్చన్న విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో ఏళ్లు పనిచేసిన లచ్చన్న ఎందరో శిష్యులను నాయకులుగా తీర్చిదిద్దారన్నారు. ఆచార్య రంగా కోసం తన పదవిని త్యాగం చేసి ఎన్నికల్లో నిలిపి గెలిపించిన చరిత్ర గౌతు లచ్చన్నదని ఆయన పేర్కొన్నారు. తమలాంటి ఎన్నో కుటుంబాలకు గౌతు లచ్చన్న స్ఫూర్తి అని ఆయన అన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండి శంకర్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా గౌతు లచ్చన్న జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. దేశ రాజకీయాల్లోనూ ప్రముఖ నేతగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజల కోసం పనిచేసిన గౌతు లచ్చన్నకు మనవరాలుగా కావడం తన చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నరసంపేట ఎమ్మెల్యే బొగ్గు రామమూర్తి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో బీసీ నేతగా ప్రజల్లో చెరగిన ముద్ర వేసుకున్న ఘనత లచ్చన్నదేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోన రవికుమార్, హెచ్ఎల్ ఎమ్మెల్యే నందకుడి ఈశ్వరరావులు మాట్లాడుతూ లచ్చన్న రాజకీయ జీవితం నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు కనుమడి వెంకటరమణ, పూర్వపు అధ్యక్షులు చౌదరి నారాయణమూర్తి, మున్సిపల్ మాజీ చైర్మన్ పైడిశెట్టి జయంతి, డీసీసీబీ మాజీ చైర్మన్ సింధు సుధాకర్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పిఎంజే బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉమామహేశ్వరరావు, తెలుగు యువత అధ్యక్షులు మెండా దాసనాయుడు, టీడీపీ నగర అధ్యక్షులు మాధవ వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 18 సంవత్సరాలైనా ఈరోజు లచ్చన్న గారి పేరు చెప్తే ఏదో మన జిల్లా వాసిని లేకపోతే మన కుటుంబ సభ్యుడని మనకు బంధువు అని మనం చేయడం కాదు. లచ్చన్న గారికి చాలా మంది కులస్తులు వస్తారు, మా కులం మేమే చేస్తాం. లచ్చన్న గారికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. లచ్చన్న గారు అందరి వాడు. తెలంగాణ రాష్ట్రంలో గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని ఎక్కడికి వెళ్ళినా ముక్కు ముఖము తెలియని వాళ్ళు ఆయన విగ్రహాలు 115 సంవత్సరాల తర్వాత కూడా ఆయన విగ్రహాలు ఈ రోజు పెట్టి మమ్మల్ని ప్రారంభోత్సవానికి పిలుస్తున్నారంటే ఇంతకంటే సమర్థవంతమైన నేత, ప్రజా నేత ఇంకెవరు ఉండరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఏం చేయాలో ఇంకా ఆలోచన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి లచ్చన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి
నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై సర్దార్ గోకులచ్చన్న. దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండికర్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో గల గ్రీవెన్స్ హాల్లో విభిన్న ప్రతిభావంతుల వినతుల స్వీకరణ స్వాభిమాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండికర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ పనులపై కలెక్టరేట్ కు వచ్చిన దివ్యాంగుల కోసం ర్యాంప్ జిల్లా కలెక్టర్ రత్నాల శ్రీనివాసరావు, మల్లారెడ్డి భాస్కర్ రావు దివ్యాంగుల సంఘం సభ్యులతో రిబ్బన్ కట్ చేసి ర్యాంప్ ను ప్రారంభించారు. కార్యక్రమం వద్ద శ్రీకాకుళం మండలానికి చెందిన మట్ట నీలం యాదవ్ దివ్యాంగుల జిల్లా అధ్యక్షులతో జిల్లా కలెక్టర్ మాట్లాడగా జిల్లాకి అందుల పాఠశాల దివ్యాంగుల జిల్లా ప్రధాన కేంద్రంలో హోం కావాలని కోరగా అందుకు చర్యలు చేపడతామన్నారు. అనంతరం 10 గంటల నుండి 12 గంటల వరకు జిల్లాలో వివిధ మండలాల నుండి వచ్చిన దివ్యాంగుల నుండి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా పరిషత్ సిఇఓ, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడితో కలిసి వినతులు స్వీకరించారు. మొత్తం 46 వినతులు వచ్చాయి. ప్రతి అర్జీని సంబంధిత ప్రధానాధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ అప్పారావు, డిపి వెంకటేశ్వరరావు, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్, ఆర్ఎండ్బిఎస్సి జాన్ సుధాకర్, ఏఈ రాజు, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ షకీలా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బొడపల్లి మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష నారాయణుడు అరసపల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో స్వామివారికి శుక్రవారం అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించారు. శ్రావణ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకులు ఇప్పటి శంకర్ శర్మ తెలిపారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోని అనివెట్టి మండపంలో స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఈవో చంద్రశేఖర్ తెలిపారు. ఎందరో త్యాగధనుల కృషి ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలని శ్రీ సాయి విద్యా మందిర్ పాఠశాల నిర్వాహకులు బోర్గప్పు లక్ష్మణరావు మాస్టర్ అన్నారు. గురువారం పిఎన్ కాలనీ 8వ లైన్లో గల శ్రీ సాయి విద్యా మందిర్ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మణరావు మాస్టర్ మాట్లాడుతూ పౌరులందరూ బాధ్యతతో మెలిగి సమాజం పట్ల క్రమశిక్షణతో మెలగాలన్నారు. విద్యార్థులంతా ఉత్తమమైన పౌరులుగా మెలిగిన నాడే మహనీయుల త్యాగాలకు అర్థం ఉంటుందన్నారు. విద్యార్థి దశలోనే మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ తరగతులకు చెందిన విద్యార్థులు స్వాతంత్ర దినోత్సవ యొక్క గొప్పతనాన్ని వివరించారు. పలువురు విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ సీపన లక్ష్మి, మేనేజర్ మహాలక్ష్మి, రిటైర్డ్ హెచ్ఎం పాండురంగారావు, సీనియర్ ఉపాధ్యాయులు కోటి తదితరులు పాల్గొన్నారు. 78th Independence Day. That is like our birthdays, what we are doing. Our parents, our students, our bandhuvulu, that is chuttalu, all with we are celebrating. This is the national festival. Irrespective of religion, irrespective of caste, irrespective of regional balances, we are all within the boundaries of India. We are celebrating this birthday, that is Independence Day. And beyond the India also, whoever settled in so many other countries, there also we are celebrating Independence Day, like Japan, Germany, Australia, America. All Indians who are settled in different places, they are also celebrating this birthday, that is Independence Day. And so many students given their valuable messages through their songs and through their speeches and the slogans what they given by 5th class boys. All these are correct. But what we have to do, what we have to learn from this independence struggles, from this history of the independence, what we have to learn, life lesson, జీవితంలో గుణపాఠం అంటాం కదా, what is it? How the others came and
ruled the country nearly 350 years for the 10th class myself. చదివెదమమ్మ జాతి గౌరవము పెంచెదమమ్మ తల్లిదండ్రులు గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ కులమత భేదం మరిచెదమమ్మ కలతలు మాని మెలికెదమమ్మ. Respect principals and good morning all teachers and staff. My name is Dhiren Sai. I am studying second standard. Happy Independence to all. I am singing a song about Independence Day. August 15th is our Independence Day. Let's parade and celebration. August 15th is our Independence Day. Let's parade and celebration. Let us celebrate the Freedom Day. Let us remember the warriors. Let us celebrate the Freedom Day. Let us remember the warriors. I am proud to be an Indian. We are proud to be the Indian. I am proud to be an Indian. We are proud to be the Indian. Salute the flying flag. Let us salute the flying flag. Salute the flying flag. Let us salute the flying flag. Happy, happy Independence Day. Happy, happy Independence Day. Happy, happy Independence Day. Happy, happy Independence Day. Thank you. Now I invite D. Durga Prasad from 10th class. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్గా ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండికర్ వెల్లడించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన జిల్లా అధికారులతో సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. నీతి ఆయోగ్ సహాయ సహకారాలతో నిర్దేశిత లక్ష్యాలను నిర్ణయించుకుని అన్ని ప్రాథమిక రంగాల్లో అభివృద్ధికి 100 రోజులు సంవత్సర ప్రణాళికలను తయారు చేయడమైనదని తెలిపారు. అదేవిధంగా 2047 నాటికి లక్ష్యాలను ఏర్పరచుకుని అధిక వృద్ధి రేటును లక్ష్యంగా ఏర్పరచుకుని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో మౌలిక వసతుల నిర్మాణం జరుగుతాయని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు, సిపిఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళా ప్రసారమయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.